loving and heavenly Father, we thank you for bringing us into your presence once again. ప్రేమగల పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని అందరిని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. We want you to be here with us. ఇక్కడ మీరు మాతో కూడా ఉండాలి అని మేము ఆశపడుతూ ఉన్నాము. Give us your presence. మీ సన్నిధిని నాకు దయచేయండి. Give us your word. మీ వాక్యంను మాకు దయచేయండి. Speak to us, Lord. మాతో మాట్లాడండి ప్రభా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. We see in Zechariah 4th chapter. జకర్యా 4వ అధ్యాయంలో We చూసినట్టయితే see vision. దర్శనంను అక్కడ చూస్తూ ఉన్నాము. Zechariah's vision. జకర్యాకు వస్తున్నటువంటి దర్శనము. Zechariah's 4th chapter. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము Verse 1. మొదటి వచనము. తిరిగి And వచ్చి the angel that talked with me came again and walked and waked me as a man that waked out of sleep. He said unto me, What do you see? I said, I am looking there as a lampstand and solid gold with about upon the top of it and stand 7 lamps, 2 olive trees are by it, and one at the right of the bowl and other and its left. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. A lampstand of solid gold we see. ఇక్కడ సువర్ణమయమైనటువంటి దీపస్తంభము అనేది మనం చూస్తూ ఉన్నాం. God gave Zechariah a vision of golden lamp stand. దేవుడు జకర్యాకు సువర్ణమయమైన దీపస్తంభమును గూర్చిన దర్శనముని ఇస్తూ ఉన్నాడు. That was meant to stand in the temple. అది దేవాలయంలో ఉండవలసినటువంటిది. Since Zechariah and his people were there to rebuild the temple. జకర్యా మరియు అతని ప్రజలందరూ కూడా దేవుని ఆలయమును తిరిగి నిర్మించవలసి ఉన్నది. So God spoke to them కాబట్టి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. in the form of images ఒక ఆకారంగా వారితో మాట్లాడుతూ ఉన్నారు. related to the temple. దేవాలయమునకు సంబంధించినటువంటి సంగతులు. Here we see 7 pipes to the 7 lamps. అదే రీతిగా 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. And we see either side 2 olive trees. అదే రీతిగా 2 వైపులా ఉన్నటువంటి ఒలీవ చెట్లను చూస్తూ ఉన్నాము. The lamps with the oil through 7 pipes. Those trees are supplying the lamps with oil through the 7 pipes. 7 దీపమునకు 7 గొట్టములను ఉన్నవి. అదే రీతిగా 2 ఒలీవ చెట్లు దీపస్తంభం కుడి ప్రక్కయు ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియు కనబడుచున్నవి. ఆ చెట్ల నుండి కావలసినటువంటి నూనె అనేది ఆ దీపస్తంభంలోనికి వస్తూ ఉంది. It is a tedious duty in the temple, constant care of lamps. నిరంతరము జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ఈ దీపములు వెలిగిస్తూ లేదా దానికి సంబంధించినటువంటి బాధ్యత అది నిరంతరం ఉంటుంది. On the golden lamp stand there had been continually refilled with oil. ఆ సువర్ణ దీపస్తంభము, ఆ దీపములు అనేవి నిరంతరము కూడా ఎప్పటికప్పుడు నూనెతో నింపబడాలి. To keep the lamps lighting. అందును బట్టి ఆ దీపములు ఎప్పుడు వెలుగుచుండే రీతిగా. Yeah, that is the duty of a person. అది ఒక వ్యక్తి తీసుకోవాల్సిన బాధ్యత. And cleaning the soot and their wicks had to be maintained. అదే రీతిగా దాని మసంతా తీసివేయాలి, దాన్ని సరిచేస్తూ ఉండవలసిన బాధ్యత. Wicks had to be maintained. వత్తులను మనం ఎప్పటికప్పుడు సరిచేస్తూ సరిగ్గా ఉండే రీతిగా దాన్ని చూసుకోవాలి. The lamps fed directly from the 2 trees. ఆ దీపాలు ఒలీవ చెట్ల నుండి వచ్చేటువంటి నూనెతో అవి ఎప్పటికప్పుడు నింపబడుతూ ఉన్నవి. Directly from the trees. నేరుగా ఆ చెట్ల నుండి. So that vision Zechariah saw. అట్టి దర్శనము జకర్యా చూశాడు. It is a spiritual one. అది ఆత్మ సంబంధమైనది. In the temple, somebody must do this job. దేవాలయంలో ఇట్టి పనిని ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. They have to maintain. The lamp should be burning always. వారు అన్ని వేళలా ఆ దీపము వెలుగుచుండేటువంటి రీతిగా జాగ్రత్త పడాలి.
Yeah, generally temple the lamps were fueled by pure oil. సాధారణంగా దేవాలయంలో ఉపయోగించేటువంటి నూనె అనేది అది ఎంతో స్వచ్ఛమైనటువంటి నూనె ఉంటుంది. But here the lampstand Zechariah saw in his vision was filled by straight from the trees. అయితే ఇక్కడ ఉన్నటువంటి దీపస్తంభంలో జకర్యా చూస్తున్నప్పుడు ఆ నూనె అనేది నేరుగా ఆ చెట్ల నుండే రావడం అనేది చూస్తూ ఉన్నాడు. Zechariah asked for an explanation. జకర్యా ఈ దర్శన భావం ఏమి అని కోరుతున్నాడు, దాన్ని తెలుసుకోవాలని. So he answered. అప్పుడు అతను జవాబిచ్చాడు. Zechariah 4th chapter. 4వ అధ్యాయం 4వ వచనం. నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాటలాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. He said, "No, my Lord, I don't know." అతడు నాకు తెలియదు నా ఏలినవాడా అని చెప్పాడు. So the angel wanted Zechariah to know what is that. కాబట్టి ఆ దూత జకర్యా ఇవ్వబడిన దర్శనం ఏంటో అతను తెలుసుకోవాలి అని కోరుతున్నాడు. And he was made to understand అతడు అర్థం చేయించబడ్డాడు. the meaning of the vision. Zerubbabel will accomplish that work by the Spirit of God. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. God's work must be done by the Holy Spirit. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే దేవుని పని అనేది జరుగుతుంది. Along with Zechariah, Zerubbabel also, he must be strengthened by the word. జకర్యాతో పాటు జెరుబ్బాబేలు కూడా దేవుని వాక్కును బట్టి బలపడుతూ ఉన్నాడు. The Spirit of God was strengthening Zerubbabel and God was cleansing Joshua. దేవుని ఆత్మ జెరుబ్బాబేలును బలపరుస్తూ ఉన్నాడు, అదే రీతిగా యెహోషువను పవిత్రపరుస్తూ ఉన్నాడు. And he says, not by might, not by power, శక్తి చేత కాదు బలము చేత కాదు అని చెప్తూ ఉన్నాడు, but by the Spirit of God. అయితే దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. And 7th verse, 7వ వచనం చూసినట్టయితే, who are you, O great mountain? Before Zerubbabel, you will become plain, and he shall bring forth the headstone thereof with shoutings of grace and grace. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. Yeah, that is the word of God. అది దేవుడిస్తున్న వాక్కు. So there is a great mountain. అక్కడ గొప్ప పర్వతం ఉన్నది. When we think of doing God's work, మనం దేవుని పని చేయాలి అని తలస్తున్నప్పుడు, when God gives us to do God's work, దేవుడు ఆయన పని చెయ్యమని అప్పగించినప్పుడు there will be a great mountain. ఒక గొప్ప పర్వతం అనేది తటస్థిస్తుంది. This is the word of God to ఇది Zerubbabel. జెరుబ్బాబేలుకు వస్తున్నటువంటి దేవుని వాక్కు. Zerubbabel was a civic leader of Jerusalem. జెరుబ్బాబేలు యెరూషలేములోని ఒక అధికారిగా ఉన్నాడు. He was from the ancestry of David. అతడు దావీదు వంశపువాడు. He had the responsibility to finish the work of the temple of God. దేవుని మందిరమును పూర్తి చేయుట అతనికి ఇవ్వబడిన బాధ్యత. Zerubbabel needed encouragement. అయితే జెరుబ్బాబేలుకు ఈ సమయంలో కొంత ప్రోత్సాహం అనేది అవసరమై ఉన్నది. Encouragement to carry out the work. దేవుని పని కొనసాగించుటకు జరిగించుటకు కావలసిన ప్రోత్సాహము. What do we see in Zechariah 3rd chapter? జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో ఏం చూస్తూ ఉన్నాము? Here we see Joshua was being dealt with. ఇక్కడ యెహోషువ సంప్రదింపబడుట అనేది మనం చూస్తూ ఉన్నాం. God spoke about the issue of purity. దేవుడు ఇక్కడ పవిత్రతను గూర్చి సంప్రదిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. To do the work of God, you need purity. దేవుని పని జరిగించడం కొరకు నీకు పవిత్రత అవసరమై ఉన్నది. 3rd chapter 2nd verse. 3వ అధ్యాయము 2వ వచనము. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవివలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. The devil was coming in between. సాతాను మధ్యలోనికి వస్తూ ఉన్నాడు.
Yeah, he was showing the uncleanness of Joshua. యెహోషువలో ఉన్నటువంటి అపవిత్రతను చూపిస్తూ ఉన్నాడు. He was with the dirty garment. అతడు మలినమైన వస్త్రాలతో ఉన్నాడు. And there also God was encouraging Joshua. అయినప్పటికీ కూడా దేవుడు యెహోషువను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. He did not leave him. ఆయన యెహోషువను వదిలిపెట్టలేదు. 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. He had to be purified. యెహోషువ పవిత్రపరచబడవలసిన అవసరం ఉంది. And God had to arrange to take away the ugly garment. కాబట్టి దేవుడు అతనికి ఉన్నటువంటి మైల బట్టలు తీసివేయమని చెప్తూ ఉన్నాడు. Filthy garment. మురికి వస్త్రాలు, మైల బట్టలు. He was standing with filthy garment. అతడు మైల బట్టలు లేదా మురికి వస్త్రాలు ధరించుకొని నిలబడి ఉన్నాడు. He stood before the Lord. దేవుని ఎదుట నిల్చొని ఉన్నాడు. 4th verse. 4వ వచనంలో నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. He heard the voice, I'm going to adore you with precious garment. ప్రశస్తమైన వస్త్రములతో. And God had to remove the iniquity. దేవుడు అతనికి ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కూడా తీసివేయవలసి వచ్చింది. And then I will clothe you with changed garment. ఆ తర్వాత నిన్ను సరైన మంచి వస్త్రములతో నేను నిన్ను అలంకరిస్తాను. 5th verse. 5వ వచనము అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. He was clothed with the garments. అతను ప్రశస్తమైన వస్త్రములతో Fair అలంకరించబడ్డాడు. mitre upon his head. అతని తల మీద తెల్లని పాగా ఉంది. 8th verse. 8వ వచనము ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పనిచేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. There is the word of God. అక్కడ దేవుని వాక్కు ఉంది. They have to hear the word of God. వారు ఆ దేవుని వాక్కును వినాలి. When you enter into the presence of God to do some work of God, నీవు దేవుని సన్నిధికి ఎప్పుడైతే దేవుని పని చెయ్యాలి అని ప్రవేశిస్తావో you have to purify. నీవు మొదటగా పవిత్రపరచబడాలి. Your sins must be forgiven. నీ పాపములు క్షమింపబడాలి. Here in the 4th chapter we see not by might. 4వ అధ్యాయంలో మనము చూసినట్టయితే శక్తి చేత కాదు, బలము చేత కాదు. Might focuses on collective strength. బలము అది కూడగట్టుకున్నటువంటి బలము. The sources of the group of army. సైన్యం అంతా కూడా కలిపి వారు వ్యవహరించేది. Power, it is an individual strength. శక్తి అనేది అది వ్యక్తిగతమైనటువంటిదిగా ఉంటుంది, వ్యక్తిగతమైన బలము. So not by might of many people or not by the power of one man. శక్తి అంటే ఒకరి వ్యక్తి యొక్క బలము కాదు, బలము అని చాలా సైన్యమంతటి బలము కూడా కాదు. Work of God cannot be done with the cleverness and ability. దేవుని కార్యం అనేది తెలివితోనో లేదా వారి సామర్థ్యంతోనో చేసేది ఎంత మాత్రం కాదు. Not by physical strength. అది భౌతికమైనటువంటి బలముతో చేసేది కాదు. But the necessary of resources by the Spirit. అయితే దేవుని ఆత్మ ద్వారా లభించే వనరుల ద్వారా చేయబడేది. God's work is by the Holy Spirit only. దేవుని కార్యం అనేది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరిగేది. And by the leading of God. అదే రీతిగా దేవుని నడిపింపుతో చేయబడేది. By the leading of the Holy Spirit. దేవుని ఆత్మ నడిపింపుతో చేయబడేది. By the promises given to Zerubbabel. జెరుబ్బాబెలుకి ఇవ్వబడిన వాగ్దానములను బట్టి He got strength. అతడు బలం పొందుకున్నాడు. By the God's promises he was strengthened. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి అతడు శక్తిని పొందుకున్నాడు. When we depend upon the
resources of ourselves, మనము మనకున్న వనరుల పైన మనం ఆధారపడ్డప్పుడు we cannot enjoy the Holy Spirit's working. పరిశుద్ధాత్ముని కార్యమును బట్టి మనం సంతోషించలేము. We need not think of our poverty. కాబట్టి మనము ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి తలంచకూడదు. Even better to be in poverty, పేదరికంలో ఉండడమే ఎంతో ఉత్తమము. because we see the movement of the Holy Spirit. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో పరిశుద్ధాత్ముని కదలికలను మనం చూడగలుగుతాము. We need not have any means of sources. మనకు ఎలాంటి వనరులు వచ్చేటువంటి ఇంకా ఇతర విధానాలు ఉండకూడదు. No power of speech. లేదా వాక్కుతో కూడినటువంటి శక్తి కాదు. That's what Paul was telling. పౌలు చెప్తున్నది అదే. I need to come to you with the power of speech. నేను మీ ఎదుటకు వచ్చినప్పుడు ఏదో వాక్శక్తితో రాలేదు. I came with the power of the spirit of cross. కేవలము సిలువ శక్తిని బట్టి మాత్రమే నేను మీ ఎదుటకు వచ్చాను. God wanted Zerubbabel to know the Holy Spirit's work. దేవుడు జెరుబ్బాబేలు దేవుని ఆత్మ కార్యము తెలుసుకోవాలి అని కోరుతున్నాడు. Holy Spirit would continually supply the oil. పరిశుద్ధాత్ముడు నిరంతరము కావలసినటువంటి నూనెను అనుగ్రహిస్తూ ఉంటాడు. In the vision, we see the continual supply to the lamps in the lampstand. ఆ దర్శనంలో చూసినట్టయితే దీపస్తంభములకు కావలసిన నూనె అది నిరంతరము రావడం అనేది చూస్తూ ఉన్నాం 2 చెట్ల నుండి. Do not trust in yourself. నీ యందు నీవే నమ్మిక ఉంచకు. That's what God was warning Israel. అదే సంగతిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నాడు. 3rd chapter of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము verse 22. 22వ వచనము. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. When we see great mountain, గొప్ప పర్వతమును మనం చూసినప్పుడు we'll be afraid. మనం భయపడతాము. We'll see great problems. ఎంతో గొప్ప గొప్ప సమస్యలను మనం చూస్తాము. We must look at the Red Sea, మనము ఎర్ర సముద్రమును చూడాలి. how it was divided. అది ఏ రీతిగా విభజించబడింది. But Red Sea was there only to kill the enemies. ఎర్ర సముద్రం ఉన్నది కేవలము శత్రువులను చంపుట కొరకే. And also to release his people. అదే రీతిగా తన ప్రజలను విడుదల చేయుట కొరకే. That's we have to remember. అది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. And Zerubbabel must know. జెరుబ్బాబేలు తెలుసుకోవాలి ఖచ్చితంగా. Joshua and Zerubbabel, they were 2 olive trees. యెహోషువ జెరుబ్బాబేలు వీరి ఇద్దరు 2 ఒలీవ చెట్లు. They need the filling of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ నింపుదల అనేది చూడాలి. God was filling them with the Holy Spirit. దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నాడు. God was giving word to Zerubbabel. దేవుడు జెరుబ్బాబేలుకు తన వాక్కుని ఇస్తూ ఉన్నాడు. There is the Spirit of God was there in the promises of God. దేవుని వాగ్దానాల్లో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నాడు. It's God doing everything. దేవుడే సమస్తాన్ని చేస్తూ ఉన్నాడు. He is lifting you up, He is preparing you, He is giving you promises and also help of the Holy Spirit. ఆయన నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు, నీకు వాగ్దానాలు ఇస్తున్నాడు, నిన్ను ప్రోత్సహించి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. If you do not give glory to God, అలాంటప్పుడు నీవు దేవునికి మహిమ చెల్లించకపోతే, if you do not depend upon the grace, దేవుని కృపపైన ఆధారపడకపోతే, God will be grieved. దేవుడు దుఃఖపడతాడు. You will have to face the repercussions. అప్పుడు నీవు ఖచ్చితంగా పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. Deuteronomy 8:11. 8వ అధ్యాయము 11వ వచనం ద్వితీయోపదేశకాండము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చెదవేమో. You must be very careful when you get the blessings of God. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్త పడాలి. You should not think it is because of my cleverness
I am doing all these things. అది నా తెలివిని బట్టి లేదా నేను చేసే ఈ పనులను బట్టి ఇదంతా వస్తుందని ఎంత మాత్రం ఆలోచించొద్దు. You must think of the Spirit of God. దేవుని ఆత్మను గూర్చి నువ్వు ఆలోచించాలి. The Spirit of oil, it is like a light also. పరిశుద్ధాత్ముని నూనె అది వెలుగు వలె సైతం ఉంటుంది. Oil lights the lamps. నూనె దీపమును వెలిగిస్తుంది. When it is burned అది వెలిగింపబడ్డప్పుడు, in a lamp, అది ఒక దీపమును వెలిగించినప్పుడు నూనె అనేది వెలుగునివ్వగలుగుతుంది. you may be like a lamp. నీవు కూడా ఒక దీపం వలె ఉండి ఉండవచ్చు. But if there is no oil in it, అయితే ఆ దీపం వంటి నీలో నూనె లేకపోతే what is the use of being in a lamp? ఒక దీపంగా నువ్వు ఉండి ప్రయోజనం ఏమిటి? So when the Holy Spirit is filled in you, కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలో నింపబడ్డప్పుడు you will be burned like a lamp. నీవు దీపము వలె వెలుగుతావు. Then light comes from it. అప్పుడు వెలుగు అనేది ఆ దీపము నుండి రాగలుగుతుంది. Oil can polish anything that has become rubbish. నూనె అనేది ఏదైనా గరుకుగా ఉన్నదాన్ని సైతం అది మెత్తనగా చేయగలుగుతుంది. It can be used to shine the particles. అది వస్తువులను మెరవజేయగలుగుతుంది. Holy Spirit wipes away rough material. పరిశుద్ధాత్ముడు కరుకుతనం అంతటిని కూడా తొలగిస్తాడు. And who are you? మరి నీవెవరు? God wants to purify you దేవుడు నిన్ను పవిత్రపరచాలి and అనుకుంటున్నాడు. strengthen you, నిన్ను బలపరచాలి అనుకుంటున్నాడు. take away your sin, నీ పాపంను and తీసివేయాలనుకుంటున్నాడు. wants to make you to burn. నిన్ను వెలిగేటువంటి రీతిగా చెయ్యాలి అనుకుంటున్నాడు. And here God was preparing Joshua and also Zerubbabel. మరి ఇక్కడ చూసినట్టయితే దేవుడు యెహోషువను జెరుబ్బాబెలును సిద్ధపరచాలి అనుకుంటున్నాడు. Here we see the question, O great mountain, ఇక్కడ ప్రశ్నను మనం గమనిస్తున్నాము. ఓ గొప్ప పర్వతమా, you will be made plain. నీవు చదును భూమిగా చేయబడతావు. And who are you? మరి నీవెవరు? Before Zerubbabel. జెరుబ్బాబెలు ఎదుట నిలవబడుటకు నీవెవరు? If you are strengthened properly, నీవు సరైన రీతిగా బలపరచబడితే that mountain can become plain. ఆ గొప్ప పర్వతము సైతము చదును భూమిగా మారగలుగుతుంది. Whatever way may be your difficulty or sorrow or problem, నీ కష్టము, సమస్య, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా what was that great mountain before Zerubbabel? ఆ జెరుబ్బాబెలు ఎదుట ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతం ఏది అయినా He had to deal with the temple which became ruin. మరి ఈ జెరుబ్బాబెలు శిథిలావస్థకు వచ్చినటువంటి ఆ పాడైపోతున్నటువంటి మందిరమును అతను బాగు చేయాలి. Great rubbish material like a mountain. ఎంతో గొప్ప చెత్త చెదారం అనేది అది గొప్ప పర్వతం వలె పేరుకుపోయి ఉన్నది. And if we see that rubbish thing, మరి అక్కడ చూసినట్టయితే ఆ పనికిరాని చెత్త అంతా, how can you remove all this rubbish thing? ఆ సరికాని దాన్ని అంతటిని ఎలా తీసివేయగలుగుతాము? Only with the Spirit of God. కేవలము పరిశుద్ధాత్మ సహాయంతోనే. If you think about yourself, నిన్ను గూర్చి నీవే ఆలోచించుకుంటే you cannot remove anything నీవు ఏది కూడా తీసివేయలేవు. and make that rubbish to build the temple. అదే రీతిగా ఆ చెత్తను ఉపయోగించి దేవాలయం కట్టవలసి. And who will give you the resources? అలాంటప్పుడు మరి కావలసిన వనరులను ఎవరిస్తారు? God will do that. దేవుడు అది చేస్తారు. God will do everything to you. ఆయన నీకు కావలసిన సమస్తాన్ని జరిగిస్తారు. He will strengthen you. ఆయన నిన్ను బలపరుస్తాడు. Before He strengthens you, ఆయన నిన్ను బలపరచక ముందు He will purify you. ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు. He was purifying Joshua and also Zerubbabel. ఆయన యెహోషువను అదే రీతిగా జెరుబ్బాబెలును పవిత్రపరుస్తూ ఉన్నాడు. Joshua, who needs to maintain the temple work, యెహోషువ ఎవరైతే దేవుని మందిరపు పనిని జరిగించవలసి ఉన్నదో అతను and he must be purified. అతను పరిశుద్ధపరచబడాలి. And Zerubbabel, who needs to build the temple, దేవాలయమును కట్టవలసినటువంటి జెరుబ్బాబెలు కూడా పవిత్రపరచబడాలి. he must be filled with the Holy Spirit. అతను పరిశుద్ధాత్మతో నింపబడాలి. Both of them should be filled with the Holy Spirit. వారిద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. That's why in the vision he saw two trees అందు నిమిత్తం ఆ దర్శనంలో 2 ఒలివ చెట్లను మనం చూస్తూ ఉన్నాము. supplying oil to the lamp. ఆ 2 ఒలివ చెట్లు ఆ 2 దీపస్తంభములకు నూనెను అందిస్తూనే ఉన్నాయి. That spirit
resembles the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని సూచిస్తూ ఉంది. Only when you pray, నీవు ప్రార్థించినప్పుడు He మాత్రమే will give you the items of prayer. ఆయన ప్రార్థనకు కావలసిన అంశాలను ఇస్తాడు. What items you must pray? ఏ అంశాల గురించి నువ్వు ప్రార్థించాలి. Whatever you pray, నువ్వేది ప్రార్థించినా He will supply. ఆయన అది అనుగ్రహిస్తూ ఉంటాడు. Because the Holy Spirit is in you. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు గనుక. If there is an impurity in you, నీలో అపవిత్రత ఉంటే ask God. దేవుణ్ణి అడుగు. Lord, you helped Joshua. ప్రభువా, నువ్వు యెహోషువకు సహాయం చేశావు. You took away the mighty garments of Joshua. యెహోషువ యొక్క మలిన వస్త్రములను మీరు తీసివేశారు. And like that you pray. ఆ రీతిగా నువ్వు ప్రార్థించు. That is how you had help in the work of God. ఆ రీతిగా నీవు దేవుని పనిలో సహాయకరంగా He ఉండగలుగుతావు. wants to do many things. ఆయన ఎన్నో కార్యాలు చేయాలి అనుకుంటున్నారు. The word of God says in St. Luke, లూకా సువార్తలో if a child asks for an egg to the father, ఒక చంటి బిడ్డ తన తండ్రిని గుడ్డు కోసం అడిగితే yeah, he will give nicely. అతను మంచిగా సంతోషంగా ఇస్తాడు. If he wants a fish, చేపని అడిగితే he will not give a snake. పామునేమి ఇవ్వడు. Oh, like earthly father does like that. ఒక భూ సంబంధమైనటువంటి తండ్రి అలాగా చేస్తే How much more God can give you? మరి దేవుడు పరమందున్న తండ్రి మరి ఎంత ఎక్కువగా నీ కొరకు చేయగలడు. Increase your prayer life నీ ప్రార్థన జీవితాన్ని ఎక్కువ చేయి. so that God may increase the strength in you by the Holy Spirit. అందును బట్టి పరిశుద్ధాత్ముని సహాయం ద్వారా దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేస్తాడు. He will open your spiritual eyes. ఆయన నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. And what God wants to do with you, He will reveal it to you. ఆయన నీ ద్వారా ఏం చేయించాలి అని ఆశపడుతున్నాడో అది నీకు అర్థం చేయిస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్కుని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Touch each one of us, Lord. మాలో ప్రతి ఒక్కొక్కరిని తాకండి ప్రభువా. You encouraged Zerubbabel. జెరుబ్బాబెల్ను మీరు ప్రోత్సహించి ఉన్నారు. You cleansed Joshua. యెహోషువను మీరు పవిత్రపరిచి ఉన్నారు. You can do that for us also. మీరు మా ఎడల సైతం అది చేయగలరు. You are a great God. మీరు గొప్ప దేవుడై ఉన్నారు. Deal with us. మమ్మల్ని సంప్రదించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God and the love of Jesus and fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.